రిజల్ట్ బట్టి మనం ఆ తర్వాత ఎలా ఫీల్ అవుతాం అనేది మారుతుంది. టిల్లు రిలీజ్ అయినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. పార్ట్ 1, పార్ట్ 2. దాని తర్వాత టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. ఆమ్, ఎంతో కొంత కాన్ఫిడెన్స్, ఎక్సైట్మెంట్, ఈ ప్లెజర్ ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఫీల్ అయ్యాను. నేను జాక్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను, నేను సారో ఫీల్ అయ్యాను, సాడ్నెస్ ఫీల్ అయ్యాను. బట్ వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ నేను తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను. అదేంటంటే ఐ ఫెల్ట్ కంటెంట్ అండ్ ఐ ఫెల్ట్ ఎట్ పీస్. ఈ ఈ ఫిల్మ్ ఏంటంటే ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. చాలా ఈ సినిమా ఏంటంటే ప్రశాంతంగా పడుకునేలా చేసింది ఈ సినిమా నన్ను. సో అది ఒక గుడ్ నైట్స్ స్లీప్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ సినిమా నాకు ఆ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ దానికి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీర్జా ప్లీజ్ కమ్, తనకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నీర్జా ఈ సినిమా నీర్జా నాకు ఈ కథ నాకు చెప్పింది. అండ్ నీకంటే ముందు నేను నితిన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, యాక్టర్ నితిన్. ఎందుకంటే తనే ఒక రోజు నైట్ కాల్ చేసి ఇలా ఒక కథ ఉంది, అది నువ్వు వినాలి, దానికి నువ్వైతేనే కరెక్ట్ అని తనే కాల్ చేసి నీర్జాని నన్ను కనెక్ట్ చేశాడు. అండ్ టు థింక్ దట్ ఆల్ ఆఫ్ దిస్ స్టార్టెడ్ విత్ వన్ ఎగ్ పఫ్ అండ్ అ ఫోన్ కాల్. సో తను వచ్చి నాకు ఈ కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే నాకు ఈ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ నేను తనకి థ్యాంక్ యూ నేను దేనికి చెప్పాలంటే నీర్జాకి, నేను చెప్పిన వెంటనే, నేను అడిగిన వెంటనే నాకు కావాల్సిన కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు కూడా తను కథలో తను చేయడానికి తను ఓకే చెప్పినందుకు. అండ్ కన్సిస్టెంట్గా సినిమా షూటింగ్ అంతా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏమనిపించినా కూడా ఐడియాస్, ఆ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా, ఈజీగా తను తీసుకుని తన స్టోరీలో ఇంప్లిమెంట్ చేసినందుకు ఎక్కడ కూడా నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు తను ఎప్పుడు ఫీల్ అవనివ్వలేదు. నేను తనతో పాటు కలిసి కొలాబరేట్ అవుతున్న ఫీలింగ్ నాకు కలిగించింది. అండ్ అది చాలా డిఫరెంట్. అది దట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. అండ్ వీళ్ళందరూ ఈ సినిమానే రాడికల్ అనుకుంటున్నారు. వాళ్ళకి నీ నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీన్ తెలీదు పాపం ఎవరికి. ఓకే, సో అది చూస్తే మీరు ఇది ఇంకా యాక్చువల్లీ చాలా తక్కువ అనుకుంటారు. అజయ్కి తెలుసు, అందుకే నవ్వుతున్నాడు కింద నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇట్స్ అ లాంగ్ లిస్ట్. Okay, it's a really long list. I have to thank Vishwa Prasad Garu for supporting us blindly, for supporting us no matter what. ఏం జరిగిన షూటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అయినా కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట అన్నారు ఒకసారి విశ్వప్రసాద్ గారు నాతో ఫోన్లో. సార్, మనం డబ్బు ఎంత చేస్తాం అనేది సెకండరీ అండి, మనం మంచి సినిమా తీసామనే పేరు మాత్రం మనకు మిస్ అవ్వకూడదు అని అన్నారు ఆయన. ఎంతమంది వాళ్ళ రోజుల్లో ఆ మాట అనగలుగుతారు? ఇట్స్ వెరీ రేర్. I think our combination will go a long way, sir. Hopefully want to work and make more films with you. Alage I have to thank technicians సినిమాకి పనిచేసిన వాళ్ళు. జ్ఞాన్ శేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను చూడ్డానికి చాలామంది అన్నట్టు నేను అలా ఉన్నాను అంటే ఆ స్క్రీన్ మీద దానికి కంప్లీట్ క్రెడిట్ జ్ఞాన్ శేఖర్ గారికి ఇవ్వాలి. ఐ థింక్ ఆయన ఈ సినిమా చూడ్డానికి కానీ ఆ ఫీల్ కానీ ఒక చాలా పెద్ద సినిమా ఫీల్ క్రియేట్ చేశారు. కంప్లీట్ థ్యాంక్స్ టు జ్ఞాన్ శేఖర్ గారు. ఐ థింక్ ఈ సినిమా హీస్ గివెన్ మీ వన్ ఆఫ్ మై బెస్ట్ విజువల్స్ ఈ సినిమాలో.